రాష్ట్రంలో ఆర్టీసీలో ఉద్యోగులకు అక్రమ సస్పెన్షన్లు. అవును, రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులపై అక్రమ సస్పెన్షన్లు అయితే వేయడం అయితే జరిగింది. 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వంలో స్వామి భక్తిని చాటుకున్న కొందరు ఆర్టీసీ అధికారులు ఎన్నికల కోడ్ ఉన్నా సరే అదే తరహా భక్తిని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన పోరాడిన నేతలపై కసి తీర్చుకుంటూ ఉన్నారు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేక స్వరం వినిపించిన ఉద్యోగులను టార్గెట్గా చేసుకొని అడ్డగోలుగా సస్పెన్షన్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఏకంగా విధుల నుంచి తప్పిస్తామంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనకి ఏలూరు జిల్లాలోని ఆర్టీసీ ఉద్యోగుల అక్రమ సస్పెన్షన్లతో అప్డేట్ అయితే వచ్చిందనమాట. అక్కడ వారిని అక్రమంగా వారికే సస్పెన్షన్లు అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా అసలు ప్రభుత్వ ఉద్యోగులు చేయవలసిన పనేనా, కింది స్థాయి ఉద్యోగులపై ఏంటి దౌర్జన్యం అంటూ వీరైతే వాపోతున్నారు. ఇది ఒక్క ఆర్టీసీలోనే కాదని అనేక డిపార్ట్మెంట్లో ఇలాగే అయితే సో అక్రమ సస్పెన్షన్లు, అక్రమ బదిలీలు అయితే జరుగుతున్నాయని ఉన్న స్థాయి ఉద్యోగులు కింది స్థాయి ఉద్యోగులు అయితే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్